పురపాలిక ఎలక్షన్స్ లో భాగంగా మనం 2వ వార్డులో ఉన్నాము. ఇక్కడ బీఆర్ఎస్ సిపిఐఎం బలపరిచిన అభ్యర్థి పెరిక యాదయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏంటి సమస్యలు ఏంటి, ఎలా వెళ్తున్నారని. చెప్పండి సార్. నమస్కారం. నమస్తే మేడం. ఇక్కడ సమస్యలు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి చాలా ఉన్నాయి. ఒక మోరి కాలేదు, ఒక సీసీ రోడ్ కాలేదు, పేదలకు ఇండ్లు కూడా అందుబాటులో రాలేదు. 100 మంది ఉంటే 100 మందిలో ఒక్కరికి ఇల్లు ఇస్తే ఎవరు తృప్తి పడతారు మేడం? ఆ విధంగా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పేదలకి అందుబాటులో పథకాలు ఉన్నాయి. ఆయన ఉన్నప్పుడు కేసీఆరే దేవుడు అనే ఆలోచనలో జనాలు ఉన్నారు. పేదల పెన్నిది. ఆయన వచ్చినప్పుడు ముసలోళ్ళకి 500 కాదు 200 రూపాయలు ఉన్నదని 1000 రూపాయలు చేసి 1000 రూపాయలు ఉన్నదని 2000 చేసిండు. వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ వల్లనే వాళ్ళు ఈరోజు కొడుకు కోడళ్ళు పెట్టినా పెట్టకున్నా వాళ్ళు ఆకలి దీపాలు తీరుతున్నాయి. రైతులకు మాత్రం రైతు బంధు ఇచ్చిండు. చనిపోయిన వాళ్ళకి 1 గుంట భూమి ఉన్న 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చిండు. తర్వాత కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదిమూరు వరకు ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఈ రోజు అన్ని మొత్తం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మొత్తం అంతా కనుమరుగైపోయింది. ఇవాళ రైతులు వ్యవసాయ భూమి 1 ఎకరం చేసుకున్నాను కూడా 1 బస్తా యూరియా కూడా అందుబాటులో లేకుండా రైతులు తల్లాడిపోతున్నారండి. ఇలాంటి గవర్నమెంట్ బొందబెట్టాలని మేము మా వంతు మళ్ళీ ఈసారి కేసీఆర్ని గెలిపించుకొని తర్వాత కార్పొరేటర్లను గెలిపించుకొని జనాలు ముక్త కంఠంతో మా ఎమ్మటి స్వచ్ఛందంగా ఇక్కడ తిరుగుతురు. కేసీఆర్కే ఓటేస్తాం, కారు గుర్తుకే ఓటేస్తాం, ఈసారి గెలిపించుకొని మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా కేసీఆర్నే గెలిపించుకుంటే మా బతుకులు బాగుపడతాయని వాళ్ళు ముక్త కంఠంతో తెలియపరుస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సార్. ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇక్కడ? ప్రజలకు వెళ్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు ఇంతవరకు రాలేదు. ఉపాధి హామీలు కూడా ఏం లేదు. ప్రభుత్వ పరంగా వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని లోన్లు ఇప్పించి వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నిస్తానని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మహిళా సంఘాలకు కూడా వాళ్ళు లోన్లు ప్రభుత్వ పరంగా లోన్లు ఇస్తారు కానీ వాళ్ళకు 2 రూపాయల మిత్తి లాస్ట్ వరకు 2 రూపాయల మిత్తితో కట్టించుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ జీరో ఇంట్రెస్ట్ తోటని చెప్తురు కానీ ఇప్పటి వరకు కూడా ఏ విధమైన ఇంట్రెస్ట్ కట్టుకుంటుండే కానీ వాళ్ళకు తీస్తలేదు. ఇక్కడ ఉన్నటువంటి మోరీలు ఇది స్లమ్ ఏరియాగా ఉంది. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మా వంతు మేము గెలిచినాక తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేస్తామని ముక్తాకంఠంతో మేము స్వచ్ఛందంగా పేదలకు అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలియపరుస్తున్నాం మేడం. పానగల్లోని 2వ వార్డు అభ్యర్థి మరి టీఆర్ఎస్ బలపరిచిన పెరిక యాదయ్య గారికి మరి స్వచ్ఛందంగా ప్రచారం చేసేందుకు మేము వచ్చాము. మరి ఈ 2వ వార్డు మరి గతి పాలకుల వల్ల ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల మోరీలే కానీ తర్వాత చెత్త చెదారమే కానీ ఒక చెత్తని 10 రోజులు చేయలేని పరిస్థితి. అండర్ గ్రౌండ్ చేయలేదు. దోమలకు విపరీతంగా ఇంట్లో ఫ్యాన్లు పెట్టుకున్నా కూడా దోమలు గడిచి మలేరియా రోగాలు వస్తున్నాయి. డెంగీ మన పానగల్లనే ఎక్కువ అయిపోయింది. మరి అట్లాంటి సమస్యలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాక ప్రజలకు ఏమి ఆరోగ్యంగా ఉంటారు, ఎట్లా ఉంటారు? మరి ప్రజల గురించి పట్టించుకోవడానికి లేదు. ఈ రోజు మరి పెరిక యాదయ్య గారి 2వ వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మోరీలు మొత్తం అండర్ గ్రౌండ్ చేసి చెత్త చెదారం చెట్లు కొట్టేసి 24 గంటలు మంచినీరు సౌకర్యం 24 గంటలు అందుబాటులో 108 ఎట్లా పనిచేస్తాడో ఆయన ఫోన్ కొట్టగానే వచ్చి వార్డులో ఉన్న సమస్య మొత్తం పరిష్కారం చేసేంత శక్తి ఆయన కాడుంది. కాబట్టి మరి 2వ వార్డులో నుంచి మరి పెరిక యాదయ్య గారి అత్యంత మెజార్టీతో గెలిపించాలని ప్రజలు ఏకకంఠంతోటి చెప్పడం జరుగుతుంది. మరి ఆయన గెలవడమే ఆలస్యం. ఆయన చెప్పిన పని మొత్తం కంప్లీట్ చేసేస్తాడు. అందరు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మరి అత్యంత మెజార్టీతో గెలిపిస్తామని మేము మీడియా పూర్వకంగా మేము తెలియజేస్తున్నాం.